రెండు కార్లు నిండా మనుషులు నిండా వస్తున్నారు. రెండు కార్లు పెద్ద పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఏడికి పోతలే వీళ్ళిద్దరు అనాథాశ్రమంలో జాయిన్ చేసి వస్తాను. అల్లు అర్జున్ ఏదో కాదు, బ్యాంక్ రాబరీకి పోతారు చూడు. ప్రతి వాడి కళ్ళలో భయం, ఒక్కడి ఫేస్ లో నవ్వులేదు. గొప్ప నుంచి 1 వేయాలి. ఎట్లా ఇస్తావు? దాంట్లో ఇట్లా రేసు బ్రేక్ రెండే ఉంటాయి. క్లచ్ అయ్యో పొద్దున బండిని పెళ్లి సూప్లాకి తీసుకుపోయాను అనుకో, సోఫా కిందనే దాచుకుంటా. queima, queima no queima, queima no queima, queima no queima no సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం ఫ్యామిలీ. సో ఇప్పుడు అంటే సోనము ఎగ్జామ్ అయిపోయింది కదా. సో ఇక్కడికి లంచ్కి తీసుకెళ్ళినా, సోనంకి యూటీఎం తీసుకెళ్ళినా. ఇప్పుడు నైట్ అవుట్ తీసుకెళ్తున్నా. నైట్ అవుట్ బయట తిరుగుతాం అనమాట ఇప్పుడు మంచిగా. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు బయట అటు ఇటు పోయేది చూసి నేను కూడా పోవాలి. ఎవరితోనే ఎందుకు వెళ్తే మనం ఫ్యామిలీ వెళ్దామని సోనం అయితే మాత్రం వెళ్తున్నాం. సో ఈరోజు మాతో పాటు రెండు కార్లు నిండా మనుషులు నిండా వస్తున్నారు. రెండు కార్లు పెద్ద పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. లాభంగా రావాలి. ఎంజాయ్ చేసుకుంటూ వస్తామన్నట్టు. సో చూపిస్తాం మీకు ఎగ్జామ్స్ తర్వాత ఎట్లా ఎంజాయ్ చేసిందో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో. సో లెట్స్ గో. ఏంటంటే నైట్ అవుట్ అంట. ఏడేడాకి వెళ్తాం, ఏమేమి ఫుడ్ ట్రై చేస్తాం అంటున్నారు. ట్యాంక్ బ్యాండ్ అంటున్నారు. మళ్ళీ ఏంటిది కేబుల్ టవర్, కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ పోతామో తెలియదు. ఫోన్ అయితే పోతుంది. స్టార్ట్ అయిపోయింది. ఏడికి పోతలే వీళ్ళిద్దరు అనాథాశ్రమంలో జాయిన్ చేసి వస్తాను. ఏడ్చాడో ఏడో ఈయనైతే కంపల్సరీ ఇస్తాడు. జయగాడికి అలవాటు అయిపోయింది అంటే ఇంట్లో వదిలేసిపోవడం. ఇప్పుడు చూపిస్తాం మీకు అందరినీ. మా షెఫ్ డ్రైవర్ అయిపోయింది. అంటే ఆయనకు అన్ని కళాకారుడు, అన్ని కళలు ఉన్నాయి అన్నమాట. వంట చేస్తాడు, ఇంట్లో పనులు చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, పిల్లల్ని చూసుకుంటాడు, అన్ని చేస్తాడు. ఆల్ ఇన్ వన్ చూసుకుంటాడు. చూడండి మా కార్ ఎంత నీట్ చేస్తుంది. అవునండి. ఎడిగిపోతురు అన్న. వీళ్ళు ఎట్లున్నారంటే మన సినిమా ఉంటుంది చూడు, అల్లు అర్జున్ సినిమా. ఏం సినిమా అది? అల్లు అర్జున్ ఏదో సినిమా కాదు, బ్యాంక్ రాబరీకి పోతారు చూడు. ప్రతి వాడి కళ్ళలో భయం, ఒక్కడి ఫేస్ లో నవ్వులేదు. గొప్ప అందరి ముఖంలో టెన్షన్. అరే డైలాగ్ వస్తాయి కదా, అందరి ముఖంలో టెన్షన్ అనేసి. మీ మొహంలో టెన్షన్ లేదు, ఆనందం. ఇంకో క్యాండిడేట్ వచ్చేటోడు ఉన్నాడు, బన్నీ అన్న. ఏంటంటే ఎప్పుడు జై ఉంటాడు. సోనంకి ఏంటంటే సినిమాకి పోవాలా, నైట్ టైంలో అన్నది లేదా బయటికి వెళ్ళాలని ఉంటుంది. ఎప్పుడు జై ఉంటాడు. సో చిన్నపిల్లలని పట్టుకొని బయటికి వెళ్ళలేము కదా. ఇవాళ ఇంట్లో మా అమ్మమ్మ ఉన్నారు. సోను లాస్ట్ ఎగ్జామ్ అని వచ్చి ఉన్నారు జైని చూసుకోనికి. ఈ మొత్తం జైని వాళ్ళకి అంకితం చేసినాం. మేము బయట పట్టుకున్నాం. రెడ్ సుజుకి. సో ఇప్పుడు ఏంటంటే మా ఆయన ఈయనకి బాగా నిద్ర వస్తుందంటే లేపు మరీ తీసుకొని వచ్చారు. బయటికి పోదాం అని చెప్పేసి. మళ్ళీ వీడియోలో ఆయన ఫ్యాన్స్ అడుగుతున్నారు, విజయన్న ఏడని అడగను, విజయన్న ఎందుకు వస్తున్నాడు అని అడుగుతున్నారు. విజయన్న పొద్దున నుంచి ఆఫీస్ పోయి రాత్రి వచ్చే వరకే పులుసు గారిపోతుంది విజయన్నకి. ఏంది సోను అది? మా సోనంని అడగండి అది ఏందని మంచిగా చెప్తాను.
చెప్పు జైన్ అడుగుతావు కదా వాట్ ఇస్ దట్ నువ్వు చెప్పు సెక్రటేరియట్. స్పెల్లింగ్ చెప్పే. కానీ మస్తు అనిపిస్తుంది అసలు. దేవి అదేం దీపం? అమరవీరుల స్తూపం. వీరుల స్తూపం. అమరవీరుల నెక్స్ట్ స్తూపం స్తూపం. స్తూపం అమరవీరుల దీపం అనుకుంటా. దీపమా? ఏదో చెప్పు దానికి ఏం స్టోరీ ఉంది వంశీ? అదే తెలంగాణ గురించి ఫైట్ చేసి కొందరు ప్రాణత్యాగం అర్పించిన వాళ్ళ గురించి అది అది పెట్టిరని అనుకుంటున్నాను. అంటే నీకు తెలియదు. కన్ఫర్మ్ కాదు. తెలుసు బట్ మర్చిపోయినా. అంబేద్కర్ స్టాచ్యూ. ఐ ఫీల్ సో ఇప్పుడైతే ఇక్కడ ఆగినాం గైస్. ఇంకో కార్ రావాలా? ఇంకా కార్ రాలే. పెట్రోల్ దానికి దాహం వేస్తుంది, పెట్రోల్ పోసుకొని వస్తాం. ఆకలేసింది. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఎక్కడ? కేబుల్ బ్రిడ్జ్. యా సోనుకి ఇస్తా, సోను నడుపుతుంది. నేను నడుపుతానే అంటున్నా. నాకు అది gear ఓకే వేసి నడుపుతా అంటుంది అది. దేవి మాన్యువల్ గేర్స్ వేసిన వంశాలని అడుగు. 18 years వచ్చేదాకా ఆ సీట్ లో కూర్చునే అర్హత ఇప్పుడు లేదు. మాన్యువల్ తెచ్చారు కదా వాళ్ళు. దాని గేర్స్ ఫస్ట్ గేర్ ఎట్లా సెకండ్, థర్డ్, 4, 5 ఉత్తగా వేసుడు కాదు, రన్నింగ్ ని బట్టి వేయాలి. అదే తెలుసు నాకు ఏం తెలుసు ఎట్లా వేయాలనేది. ఎట్లా వేస్తావు? న్యూట్రల్ ఉంచుకోవాలి. ఫస్ట్ న్యూట్రల్ నుంచి 1 వేయాలి. ఎట్లా వేస్తావు అని దాంట్లో ఇట్లా క్లచ్ వస్తుంది, ఏం వస్తుంది, డైరెక్ట్ గేర్ వేసిస్తుంది. ఎట్లా ఆమె క్లచ్ అంటేనే తెలియదు. క్లచ్ ఇది. ఏంది ఏది క్లచ్? ఇది క్లచ్, ఇది హ్యాండ్ బ్రేక్. ఇది స్టీరింగ్, ఇది బ్రేక్. నేను మంచిగా చెప్తాడు. దీన్ని ఏమంటారో తెలియదు. ఇది iPad. స్టీరింగ్. ఇది ఇది ఏంది అది? మనకి ఆటోమేటిక్ కాబట్టి పార్కింగ్ అవన్నీ వేసుకొని దాన్ని ఏమంటారు? ఇప్పుడు 1, 2 గేర్స్. గేర్ వేయనికి లేదు కాబట్టి అది గేర్. అది ఇది ఏంది అది? హ్యాండ్ బ్రేక్. అది క్లచ్. ఏది క్లచ్? కాల్ది కాల్ది తీసిన ఇంకేడా? అది క్లచ్, అది బ్రేజ్, బ్రేక్. అది క్లచ్. ఒక్క నిమిషం ఇటు గైస్, ఇలా క్లచ్ ఏడుంది, బ్రేక్ ఏడుంది, ఇవి నాకు చూపిస్తాను. నాకు 3 కనిపిస్తుంది. క్లచ్ ఇది క్లచ్, ఇది క్లచ్, అది బ్రేక్. ఏది క్లచ్? ఇది ఇదా? ఆ, ఇది క్లచ్, ఇది బ్రేక్. లే అది క్లచ్, ఇది బ్రేక్. మరి ఎట్లా రేజ్ అవుతుంది బండి? నువ్వు క్లచ్ నొక్కితే రేజ్ అవుతుంది. క్లచ్ నొక్కితే బండి రేజ్ అవుతుందా? క్లచ్ ఏది దేవక? క్లచ్ నొక్కితే బండి రేజ్ అవుతుంది. క్లచ్ ఏది? మా సోనం దగ్గర డ్రైవింగ్ ఏది స్కూల్ clutch క్లాసెస్ ఏది? నేర్చుకొని మీకు మంచి సర్టిఫికెట్. క్లచ్ ఉండదు, రేస్ బ్రేక్ రెండే ఉంటాయి. మరి క్లచ్ అంటే మాన్యువల్ గేర్ ఎట్లా వేస్తావని అడిగినా, ఇట్లా పెట్టి ఇట్లా వేస్తా అన్నావు. దీంట్లో లేదు కదా క్లచ్. నేను ఏం చేయాలా? క్లచ్ నువ్వే వెల్డింగ్ కొట్టిపించి సరేనా? ఈమె డ్రైవింగ్ చేస్తుందంట, అట్లుంటది మన వాళ్ళతో. ఈమెకి క్లచ్ అంటే ఏందో తెలియదు. ఇదిగో ఇది ఏందని అడుగుతానేమో దీన్ని ఏదో అన్నది ఫస్ట్. ఇదేమో క్లచ్ అని చెప్పింది ఫస్ట్. ఇదేమో ఇంకేదో ఇది ఏందో తెలియదు అని చెప్పింది దీని సంగతి. పోమా అసలు ఇలా వచ్చేసారు, పోదాం ఇక. బన్నీకి పాపం వంశీ లేడని బన్నీ బెంగ పెట్టుకున్నావు వంశీ పైన. బన్నీ నీ పైన బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకున్నాడు. పక్కన ఊరికి అంటమన్నా వెళ్ళండి. బండ్లా చచ్చా బండ్లంటే వేడికి ఆడేనా ముందర ఉంటుంది కదా. బాయ్, ఎక్కుదామా? బాయ్. మిస్ యూ బన్నీ. Miss you, Bunny.
వంశీని విడగొట్టేసి అయితే దీపం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, మన కార్ అట్ పార్కింగ్ కి పోతుంది. సో మనం ఈడ ఏం తింటావు అన్న? నీకేం కావాలి? నీకు ఫేవరెట్ ఏంటిది? ఫాస్ట్ ఫుడ్ టైప్స్ మోమోస్. ఇక్కడ మోమోస్. నీకు? నేను బ్రెడ్ ఆమ్లెట్. నువ్వు బ్రెడ్ ఆమ్లెట్. నీకేమి ఇష్టం? చూడాలి ఆ? ఏం మంచిగా ఉంటావు. నాకు మురుకురాలు అన్నట్టు అనిపించింది. నాకు ఇది కొనిస్తావా? నేనే కొని లబూబు థమ్స్అప్ లేవే. ఇలా కెమెరా ఉండేది తెలుసా, ఫోటో తీయచ్చు ఒక కెమెరా ఉండేది. ఇది ఏంటి ఇట్లా స్ప్రింగ్ లాగా ఉంది ఏంటి? ఇది పెన్ కి పెట్టుకుంటారు ఇట్లా స్టైల్ అనుకుంటా, నేనైతే అట్లనే పెట్టుకుంటా. లేదంటే ఇట్లా ఉంటాయి కదా ఇవి హార్డ్ ఏదన్నా దానికి తిప్పి పెట్టదు. సో వచ్చే లైట్ ఇప్పుడు ఇంకా ఎక్కడికి చరణ్? ఇష్టం ఏది కన్నాడు. నువ్వే ఇప్పుడు గైడ్ మొత్తం, నీ ప్లాన్ ఇదంతా. అప్పుడు డిసప్పాయింట్ అయినావు కదా, ఇప్పుడు అపాయింట్ అయినావు కాబట్టి ఇట్లా ఫుడ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదు. నేను వచ్చా కానీ అన్నీ తినలే. ఐస్ క్రీమ్, బ్రెడ్ ఆమ్లెట్, మోమోస్ తిన్నా. ఈయనే ఉంటుంది ఐస్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్ తిన్నా. ఇంకా నా బండి ఎటు వాళ్ళ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్ మ్యాగీ కూడా తిన్నాం. ఎగ్ మ్యాగీ కానీ బాగాలే. ఎగ్ మ్యాగీ కాదు, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. అయ్యో ఎగ్ మ్యాగీ పొటాటోస్ బాగుంటుంది. ఇక బ్రెడ్ ఆమ్లెట్. మోమో అన్నది. ఎస్ ఐ విల్ ఇట్. నేను ఫస్ట్ చెప్పిన అదేం తింటావు అంటే బ్రెడ్ ఆమ్లెట్. చూడకుండా కానీ బ్రెడ్ ఆమ్లెట్ చెప్తా. బ్రెడ్ ఆమ్లెట్. సోను మోమోస్ తీసుకుంటుందా? ఐస్ కూడా. వాళ్ళ ఏం ఆర్డర్ చెప్తారో చూసేసి వస్తారు. గ్యాస్ వాసన వస్తుంది. స్వీట్స్ మోమోస్ దగ్గర అయ్యింది. చైనీస్ స్టీమ్ మోమోస్ అని చెప్పి తీసుకుంటుంది కదా. పార్సల్ తినని ఖానే को ఎట్లా ఆడాలి, ఏమేమి ఉన్నాయని క్యా క్యా కొన్ని కొన్ని కుచ్ అంటే కొన్ని కుచ్ అంటే ఏది మరి కొన్ని కొన్ని ఏదో 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 అమ్మో ఏమన్నా क्या क्या होना वेज नॉन वेज पनीर स्टीम फ्राई టీ లైన్ స్టీమ్ వైట్ కలర్ స్టీమ్ ఫ్రై. ఫ్రైడ్ తీసుకోవచ్చు నువ్వు, అదొకటి ఇదొకటి తీసుకో. మాది బ్రెడ్ ఆమ్లెట్ సెక్షన్, బ్రెడ్ ఆమ్లెట్ నాకు హాఫీ. ఈమెది మోమో సెక్షన్. అన్ని ఎవరికన్నా కావాలా బ్రెడ్ ఆమ్లెట్? మీకు ఎవరికన్నా కావాలా? అన్ని చరణ్ బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? మరి ఏం తినదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎందుకు వచ్చినావు? గాలి ఎక్కడానికి గాలికే వచ్చి పన్నే అన్నాడు అక్క, నేను కూడా బ్రెడ్ ఆమ్లెట్ తింటా కానీ పైసలు లేవు. అరే అదే అన్నాడు. వావ్, నా ప్యాంట్ నా పాకెట్ లో 10 రూపీస్. సో స్ట్రీట్ ఫుడ్ తింటున్నారంటే రోడ్డు మీద బ్రెడ్ ఆమ్లెట్, స్టీమ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్, ఫ్రైడ్. ఇది కూడా మాట్లాడలేము అన్నది.
కాలుతుంది ఏం కాలేదు. ఇది కూడా వేడిగానే ఉంది. ఇటు నుంచి వాళ్ళ తిరుగుతుండ్రు. 5% కాదు, సపా సపా మాట్లాడుతుంది. సిగ్గు పడేది తినేది. తీసుకో బన్నీ, తీసుకో. వేరే మన కావాలంటే ఏం కావాలి? ఇంకా తెలుసా ఇది మోమోస్ లో పడేది. మందు కావాలా? అక్క ఏం కావాలంటే ఇట్లా ఇట్లా అంటే ఏం బాగుండదా? ఇందాక విజయ్ ఏదో అన్నాడు, నువ్వేం మాట్లాడలే. నేను ఫిషెస్ ఫిష్ నేను వండుకున్నా గైస్. అంటే మౌనాలిలా త్రిశూల్ మార్లా చేప ఫ్రై ఫేమస్. మార్లా అంటే బయటనే పెట్టాం. సో ఇంకా అంత అప్డేట్ కాలేదు. తిను కాలుతుందంట. సరేలే తీసేస్తా. మ్యాగీ తినవా బండి? నా బండి తినిపియన్నా నాకు బాగా అవుతుంది బండి తీసుకో బాయ్. వేడిగా ఉంది అది చూసి తింటారు కదా. తింటారా? బండి బండి ట్రై చేయి బండి అన్న. వంశీ అన్న నాయన వద్దు. పొద్దున బండిని పెళ్లి సూప్ లాగా తీసుకుపోయాను అనుకో, సోఫా కిందనే చేస్తాను. దేవక చేస్తేనే మంచిగా ఉంటుంది. కొన్నింటి దగ్గర ఉండదు మరి, కొంచెం ఎగ్జిబిషన్లలో పెట్టరు మరి. సో ఇప్పుడు ఇక్కడ మేము స్ప్రింగ్ పొటాటో తీసుకుంటున్నాం. దొరకలేదా ఆమె? అంటాడు ఒక ఆమె ఐస్ క్రీమ్ పెడుతుందట. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాళ్ళ మీద. అందుకే పట్టుకొచ్చా మస్తు టైం కొని. ఈ ప్లాన్ ఎవరు చేశారు చెప్పు? మమ్మీ వంశాన నాకైతే చరణ్ మీదనే డౌట్ వస్తుంది. చరణే చెప్పిండు. ఆమె పేరు వెన్నెల అంటే వెన్నెల అమ్ముతుంది. ఆమె చూడరు, చిన్న పిల్లలకి అది చిన్న పాప లెక్క పీక్కొని దాన్ని పాపం బలి చేస్తుంది. ఒక ఎగ్ ఒక పొటాటో తింటాను. మటన్ చికెన్ తినా, ఇది ఇష్టం. हो गया तुम्हारा तिंडी कार्यक्रम? చూద్దాం డెజర్ట్. ఇంకా డెజర్ట్ చూస్తాను. డెజర్ట్ కావాలంటే రాజస్థాన్ పోవాలి.